హలో! నేను మీ వదినమ్మని. ఇవాల్టి మన రెసిపీ కశ్మీరీ దమ్మాలు. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ రెసిపీ చపాతీతో పాటైనా, అన్నంతో పాటైనా చాలా అంటే చాలా బావుంటుంది. దానికి ముందుగా ఈ బుజ్జి బుజ్జి చిన్ని పొటాటోస్‌ని ఉడికించి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక బౌల్‌లోకి 10-15 జీడిపప్పు, 5 ఎండుమిర్చి వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక పావుగంట తరువాత దాన్ని బాగా మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు, చెక్క, లవంగా వేసుకొని బాగా ఫ్రై చేసేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్‌లోకి 200 గ్రామ్ పెరుగు, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న క్యాషు పేస్ట్ 2 ఏసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టి కొంచెం ఎక్కువగానే నూనె వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంపల్ని అందులోకి వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే నూనెలో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి అది ఫ్రై అయ్యాక ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత మనం పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ వేసి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పెరుగుని కూడా ఇందులో వేసేసి 1:30 నీళ్లు పోసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఆ తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే దాన్ని కొంచెం నలిపేసి వేసేయండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న బంగాళదుంపల్ని కూడా వేసి దీని ఒక పావు గంట పాటు నూనె బయటికి వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే డిలీషియస్ కశ్మీరీ దమ్మాలు రెడీ.